ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ శ్రీమాతా పితృగురుదేవతాభ్యో నమః. ఓం శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తపురాణం చతుర్థ భాగం. శౌచ సదాచారాలు. ఓ ధర్మకీర్తి మహారాజా, సద్బ్రాహ్మణుడు నిద్రలేచింది మొదలు ఏ ఏ శౌచ సదాచారాలు పాటించాలో వివరిస్తాను, తెలుసుకో. బ్రహ్మీ ముహూర్తంలో వామనస్తుతి పర్వతంగా నిద్రలేవాలి. పురుషార్థాలకు అవిరుద్ధంగా ఉండే ప్రవృత్తుల గురించి ఆలోచన చేయాలి. జుట్టు అనగా శిఖ ముడివేసుకోవాలి. ఉత్తరీయాన్ని శిరసున కప్పుకోవాలి. యజ్ఞోపవీతాన్ని కుడి చెవిన తగిలించుకోవాలి. ఒక కర్రను జలపాత్రను పట్టుకోవాలి. బహి ప్రదేశానికి వెళ్ళాలి. నేల కనపడకుండా గడ్డి పరవాలి. పగటి వేళ కానీ ఉభయ సంధ్యల్లో కానీ ఉత్తరముఖంగా కూర్చోవాలి. రాత్రిళ్ళు అయితే దక్షిణముఖంగా కూర్చోవాలి. మౌనంగా మలమూత్ర విసర్జన చేయాలి. బాటలో, గోష్టంలో, నది ఒడ్డున, నూతికి దగ్గరలో, చెరువుల చెంత నీళ్ళల్లో, చెట్ల నీడన, అడవిలో, అగ్నికి చేరువలో, దేవాలయాల దగ్గర, ఉద్యానవనాల్లో, దున్నిన పొలంలో, 4 దారుల కూడలిలో, గురు గో బ్రాహ్మణ శ్రీ సన్నిధిలో, ఊక పొట్టు నిండిన స్థలాల్లో, కపాలాల్లో, ఇంకా ఇటువంటి చోట్ల మలమూత్ర విసర్జనలు చేయరాదు. బ్రాహ్మణుడు ప్రయత్నపూర్వకంగా శౌచం పాటించాలి. శౌచ మూల ద్విజ అన్నారు. ఇది లేకపోయాక ఎంతటి సత్కర్మలన్నా వ్యర్థం. ఈ శౌచం బాహ్యము, అభ్యంతరము అని 2 విధాలు. మట్టితో నీటితో చేసుకునేది బహిశుద్ధి, భావశుద్ధి, అభ్యంతర శౌచం అంటారు. మలమూత్ర విసర్జనలు అయ్యాక మట్టితో నీటితో ప్రక్షాళన చేసుకోవాలి. శౌచానికి ఉపయోగించే మట్టిని అనుచిష్ట ప్రదేశాల నుంచే తీసుకోవాలి. ఎలుకలు త్రవ్విందో, నాగటితో లేచిందో, వాపేకూప తటకాదులకు సంబంధించినదో కాకూడదు. ఈ బాహ్య మృతిక నీటిలో నుండి తీసుకున్న తడిమట్టి శ్రేష్టం. మర్మాంగానికి ఒకసారి, ఆపానంలో 5 సార్లు, కుడి చేతికి 7 మార్లు, ఎడమ చేతికి 10 మార్లు, పాదాలకు 3 మార్లు మట్టి పులుముకొని ప్రక్షాళన చేసుకోవాలి. ఈ శౌచ విధానం గృహస్థులకు రెట్టింపు, బ్రహ్మచారులకు 3 రెట్లు, వానప్రస్థులకు, సన్యాసులకు 4 రెట్లు అధికం. స్వగ్రామంలో అయితే పూర్ణ శౌచం పాటించాలి. మార్గమధ్యంలో అయితే అర్ధ శౌచం పాటిస్తే చాలు. రోగాతురుడైనప్పుడు కానీ, ఆపత్కాలంలో కానీ ఈ శౌచ నియమం లేదు. స్త్రీలకు, ఉపవీతులకు గంధలే పక్ష యావతిగా ఈ శౌచం చెప్పబడింది. మిగతా వ్రతులందరికీ ఇదే శౌచ విధానం పాటించవలసి ఉంటుంది. తూర్పు ముఖంగా కానీ, ఉత్తరముఖంగా కానీ 3 సార్లు ఆచమనం చేయాలి. దుర్గంధము, నురుగు లేని నీళ్లు మాత్రమే ఉపయోగించాలి. 2 సార్లు చెక్కిళ్ళు, పెదవులు తడితో తుడుచుకోవాలి. తర్జన అంగుష్టాలతో నాసికను, అంగుష్టానామికలతో కళ్ళని, కనిష్టాంగులతో నాభిని, అరచేత్తో గుండెని, అంగుష్టాఘాదులతో శిరస్సుని, అంగుళీకాగ్రంతో భుజాలను స్పృశించాలి. అటుపైన స్నాన మార్జన జలతర్పణాలు ఆచరించాలి. ఆ పైది సంధ్యోపాసన. సూర్యుడికి అర్ఘ్య ప్రదానం. ప్రాత సంధ్యలో నిలబడి సూర్యదర్శనం అయ్యేదాకా గాయత్రిని జపించవలసి ఉంటుంది. సాయం సంధ్యల్లో కూర్చొని
నక్షత్ర దర్శనం అయ్యేదాకా గాయత్రిని జపించాలి. మధ్యాహ్నం కూడా సంధ్యోపాసన చేసి ఆర్ఘ్యం విడిచిపెట్టాలి. కూర్చుని కానీ నిల్చుని కానీ గాయత్రిని జపించాలి. మధ్యాహ్నాలలో గృహస్థు స్నానం చేయాలి. దర్భలు చేతపట్టి బ్రహ్మయజ్ఞం చేయాలి. ఏదైనా ఇబ్బంది కలిగి లేదా ప్రమాదవశాత్తు ఈ వేదోక్త కర్మల్ని సకాలంలో చేయలేకపోతే రాత్రి తొలిజాములో ఆరంభించి యథాక్రమంగా అన్నీ చేసుకోవాలి. ఏ ఇబ్బంది లేకపోయినా సంధ్యవార్చని విప్రుడు పాషాండుడుగా పరిగణింపబడతాడు. వాడు సర్వధర్మ బహిష్కృతుడు. కూట యుక్తి విశారదుడై సంధ్యాది సత్కర్మాచరణాన్ని పరిత్యజించినవాడు మహాపాతకులకెల్లా మహాపాతకి. నేను సంధ్యాది సత్కర్మల్ని విడిచిపెట్టానోచ్ అని ప్రకటించుకునే ద్విజుడు ఆ చంద్రధారాకంగా ఘోర నరకాలు అనుభవిస్తాడు. సంధ్యోపాసన అయ్యాక దేవతార్చనం వైశ్వదేవం యథావిధిగా చేసుకోవాలి. ఆ సమయంలో వచ్చిన అతిథుల్ని మధుర వాక్కులతో ఆహ్వానించి కందమూల ఫలగృహాన్న దానాలతో సంతృప్తిపరచాలి. వట్టి చేతులతో తిరిగి వెళ్ళే అతిథి తన పాపాన్ని మన ఇంట వదిలి మన పుణ్యాలను పట్టుకుపోతాడని అర్థం చేసుకోవలసి ఉంటుంది. అతడి గోత్రనామాలు ఏమిటో మనకు తెలియవు. పొరుగురు నుండి వచ్చాడు. అటువంటి వాణ్ణి పండితులు అతిథి అన్నారు. విష్ణువులా భావించి అతడిని పూజించమన్నారు. స్వగ్రామవాసి, విష్ణు భక్తుడు, శ్రోత్రియుడు, దిక్కులేనివాడు ఇటువంటి విప్రుణ్ణి నిత్యము అర్చించి అన్నోదకాలతో సంతృప్తిపరిస్తే దేవతలు అనుగ్రహిస్తారు, పితృదేవతలు తరిస్తారు. పంచయజ్ఞ పరిత్యాజి బ్రహ్మ అన్నారు పెద్దలు. కనుక ఏ మారక రోజు పంచయజ్ఞాలు చేయాలి. దేవ, భూత, పితృ, మనుష్య, బ్రహ్మయజ్ఞాలను పంచయజ్ఞాలు అంటారు. ఈ పంచయజ్ఞాలు నిర్వహించి అప్పుడు అతిథి మిత్రాదులతో కలిసి శుచిగా, రుచిగా, మౌనంగా కూర్చుని భుజించాలి. పాత్రుడైన విప్రుణ్ణి ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. అతనితో కలిసి సహపంక్తి భోజనం చేయాలి. సగం వస్త్రం ధరించి కాళ్ళ పీట మీద పెట్టుకొని గొంతు కూర్చొని అన్నాన్ని ఆవిరి ఊదుకుంటూ భోజనం చేయటం అంటే సురపానం సేవించటంతో సమానం. కుడుములు, ఫలాలు మొదలైన వాటిని సగం తిని మళ్ళీ వాటిని తినటం అంటే కొరుకు తినటం చాలా తప్పు. ముక్కలుగా విరుచుకొనో లేదా తరుక్కొనో తినాలి. అలాగే సరాసరి ఉప్పుని తినకూడదు. ఈ రెండు పనులు చేస్తే గోమాంసం తిన్న పాపం చుట్టుకుంటుంది. అలాగే నీటిని ఆచమనం చేసేటప్పుడు, ఆపోషణం చేస్తున్నప్పుడు జుర్రుమన్న శబ్దం చేయకూడదు. చేసినవాడు నరకానికి పోతాడు. అంటే ఎటువంటి శబ్దము చేయకుండా ఆపోషణం చేయవలసి ఉంటుంది. అన్నాన్ని ఎన్నడూ దూషించకూడదు. రుచులు మెచ్చుకుంటూ హితవైనది మితంగా భుజించాలి. ఎక్కువ మాట్లాడకుండా ఇంచుమించు మౌనంగా భుజించటం మహా ఉత్తమం. భోజనాలు అయ్యాక శాస్త్ర చింతనలతో, చర్చలతో, అధ్యయనాలతో పగలు గడిచిపోవాలి. రాత్రి కూడా ఇదే మాదిరిగా అతిథిని యథాశక్తిగా శయాసన భోజనాలతో, కందమూల ఫలాదులతోనూ గౌరవించాలి. గృహస్థుడు ఇలా సదాచారాలు పాటిస్తూ తానును తరించాలి, తన వారిని తరింపజేయాలి. ఎప్పుడైనా సదాచారం తప్పితే వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జయ గురుదేవ దత్త.